ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటికై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితో దాని విషయం చనిపోయిన వారమే ధర్మశాస్త్రం విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకై కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తం ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రంలోనైన వారు కారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేను, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించను. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కోరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీ చిత్తమును మా చిత్తములు జరిగించి ప్రతి విధమైన కీడును నుండి మమ్మల్ని దూరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.